నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ ఎంపీపీ ఇమ్మిడి గోపి ముదిరాజ్ మృతికి సంతాపంగా గౌరవంలో స్థానిక నేతలు ప్రజాప్రతినిధులు స్థానికులతో కలిసి ఘన నివాళులర్పించారు. ఇటీవల జరిగిన దాడిలో ఆయన మరణించడం పట్ల వివిధ పార్టీల నేతలు ముదిరాజ్ సంఘాల ప్రతినిధులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సంతాప సభలో ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకుంటూ 2 నిమిషాలు మౌనం పాటించారు. గోపి హత్యపై సమగ్ర విచారణ జరిపి దోషులకు కఠినంగా శిక్షించాలని, బాధితుడి కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలవాలని నాయకులు డిమాండ్ చేశారు. కుటుంబాన్ని పరామర్శించి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలపడానికి ఈ సభా వేదిక మీద విచ్చేసినటువంటి గౌరవ తెలంగాణ రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ బొర్ర జ్ఞానేశ్వర ముదిరాజ్ గారికి అదే మీ అందరికీ కూడా స్వాగతం తెలియజేసుకుంటూ మరి వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరుగుతుంది కాబట్టి ఒకసారి అందరూ కూడా జై ముదిరాజ్ రాజకీయ వారసత్వాన్ని వాళ్ళ కుమారుడు ముందుకు తీసుకెళ్లవలసిందిగా వారికి ముదిరాజుల బంధువుల సపోర్ట్ తప్పకుండా ఉంటుందని కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి రాష్ట్ర జిల్లా స్థాయి నాయకులందరికీ స్వాగతం. దయచేసి కోరుతున్నాం. అదేవిధంగా వివిధ మండలాలను చూసినటువంటి మండల అధ్యక్షులు కొంగెల శ్రీనివాస్ సిరికొండ మండలం, యాటకల్ల దీప్ గారు వారికొండ మండలం, అశోక్ గారు మొక్కల మండలం, మండలం అధ్యక్షులు కోరుతున్నాం. ఇంకా ఎవరైనా ఉంటే దయచేసి जोहार गोपेना మేమైతే భావిస్తున్నాం గోపిని కాంగ్రెస్ నాయకులు చూస్తలేము, ముదిరాజ్ జాతి మీడియాలో చూస్తున్నాం.
ససేమిరా ఆలోచించదు. తప్పు ఇంకొకసారి చేయదు. గోపన్నకు మనం నిజాన్ని ఇవాళ అనిపించాలంటే నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం మీద రేపు రాబోయే 2009లో ముదిరాజ్ చెన్నై భయపడాలని ఏ పార్టీనా అప్పుడే నిర్ణయం ఇవ్వాలని అనిపిస్తాం. ఆయన ఏం కోరుకున్నాడు? ఈ రాజ్యం కావాలని కోరలేదు. నేను ఏదైనా జడ్పీటీస్ అయితే రేపు పొద్దున జిల్లా పరిషత్ చైర్మన్ అయినా లేదా కాంగ్రెస్ పార్టీ కనిపించి ఢిల్లీ దేశం అయితే
ఎవరు కూడా ముద్రాలు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రతి వాళ్ళు మనకి చేయగలరు కేసులో డబ్బులు వేస్ట్ చేసుకోవాలంటే లేకపోతే వీళ్ళంతా అన్ని తెలుగు అయిపోయారు. నాకు మీరు పిల్లలు పుట్టినందుకు మంచి ఎడ్యుకేషన్ ఇచ్చి మిమ్మల్ని గొప్ప స్థాయికి నిలబెట్టాను. ఇక నుంచి నేను ప్రజల కోసం బ్రతుకుతా, ప్రజలతోనే ఉంటా. నేను ఈ ఊరిని ఈ మండలిని వదిలేసి వెళ్ళామని చెప్పేసి అదే ఊరిలో ఉంది, అదే ఊరిలో చనిపోయినందుకు మాకు చాలా బాధగా ఉంది. ఇలాంటి మా నాన్నగారికి జరిగిన ఇలాంటి ఘోరమైన సంఘటన ఎవరికి జరగకూడదని నేను కోరుకుంటున్నాను. నాకు తెలుసు ముదిరాజులు అందరూ మాతోనే ఉంటారని. ఇలాంటి కష్టకాలంలో అందరూ మాకు సహాయంగా అండదండగా ఉండాలని. మా నాన్నగారిని చంపిన వారికి కఠినంగా శిక్ష జరగాలని మేము మా అంతు సాయం చేస్తామన్నమాట. వాళ్ళు ఎవరున్నా సరే, ఎంత పెద్దవారైనా సరే, ఆయన జరిగిన ఆయన చేసిన ఇలాంటి సంఘటన జరిగినందుకు మేము చాలా బాధపడుతూ వాళ్ళ శిక్ష పడే వరకు మా అంతు పోరాటం మేము కంపల్సరీగా చేస్తాము. ఆయన సేవలు ఒక చెప్పాలంటే ఒక బుక్కే కాదు, ఒక గ్రంథం రాయొచ్చు. అలా ఇంకా మనం ఏమి ఆశించకుండా ఎవరి దగ్గర నుంచి ఒక్క రూపాయి తీసుకోకుండా నాకు తెలిసి ఎలాంటి ఒక పెద్ద పెద్ద స్టేజ్లో ఉన్న వాళ్ళు కూడా ఒక 500 తీసి ఒకరికి ఇవ్వాలంటే చాలా ఆలోచిస్తారు. కానీ మా నాన్నగారు అలా కాదు. ఎప్పుడు ఇంటికి వచ్చి అది వాళ్ళు చెప్తుంది నిజమా కాదా అని ఆలోచించకుండా ఓకే అన్న నేను కష్టాలు ఉన్నానంటే తీసి డబ్బులు ఇచ్చేవాడు. డబ్బులే కాదు, ఏమన్నా ఊళ్ళో ఏమైనా గొడవలు ఉన్నా, ఏమైనా చిన్న చిన్న సమస్యలు ఉన్నా వాళ్ళ ఇంటికి వెళ్ళి మరి వాళ్ళకి హెల్ప్ చేస్తుండే. ఊళ్ళో కూడా మా ఊళ్ళో మాకు తెలిసి ఇంట్లో పైన రాగానే ప్రతి ఒక్క కుటుంబ సభ్యులకి 5,000 ఇచ్చి వాళ్ళకు ప్రోత్సహించి ఇల్లు కట్టుకోమని ఆర్థిక సహాయం చేస్తారు. అలాగే చనిపోయిన మా దగ్గర ఊళ్ళో చనిపోయిన వ్యక్తులందరికీ 10,000, 5,000 అలా సహాయం చేసి వాళ్ళకి ఆర్థికంగా ఆ కార్యక్రమాన్ని చేసిన చాలా ఆర్థికంగా కూడా సహాయం చేశారు. ఇలా ఇంత ఇంకా ముఖ్య నాయకులు ఎన్నికల వహించిన గుజరాత్ ప్రజలకు మరియు ఎన్నికల మధ్యలో ఉన్న గుజరాత్ ప్రజలందరూ కూడా పేరు పెట్టిన ధన్యవాదాలు. ఈరోజు కార్యక్రమంలో భాగంగా మనమందరము సంస్కరణగా వచ్చి ఏదైతే ఉన్నప్పటికీ గారి పుస్తకం వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. నిజానికి మనకు చాలా బాధాకరమైన విషయం ఉన్నగారు మనతో లేకపోవడం. తనతో పరిచయం గత 4-5 సంవత్సరాల నుంచి పరిచయం. ఎప్పుడైతే తెలంగాణ ముద్రా మహాసభ జిల్లా అధ్యక్షుడిలో అప్పటి నుంచి అన్నగారికి నాకు చాలా సంబంధం ఉంది. ఏ రోజు ఏం చెప్పినా కానీ తన తరాన్ని కలిసి అక్కడికి తీసుకుపోయే వ్యక్తి. అటువంటి వ్యక్తిని మనం ఈరోజు కోల్పోయినాం. కాకపోతే ఇది మనకు చాలా బాధాకరమైన విషయం. మన ముద్రాలు అందరం కూడా ఐక్యతలో ఉండి ఏదైనా సాధించుకోవాలంటే ఐక్యతగా మందిరం చేసుకోగలుగుతాం. అటువంటిది ఆయన రాజకీయంగా ఆర్థికంగా అన్ని విధాలుగా ఆయన అడుగుతున్నాడు. ఎదిగే సమయంలో అతన్ని నన్ను దూరం చేయడం చాలా బాధాకరమైన విషయం. కాకపోతే ఖబర్దార్ అక్కవర్మ నాయకులారా, ముద్రాలు ఒప్పుకోవడం కాదు. ఈ రోజు ఏదైతే 4 సినిమాలు ఉన్నాయో ఆ 4 సినిమాలు కూడా ఏకమైపోతున్నాయి. కాబట్టి 30 రోజుల్లో కూడా మన జోలికి రావాలంటే భయపడాలంటే మనం ఇటువంటి కార్యక్రమాలు చేసుకోవాలి. మన ముద్రాల నాయకులు మనం గుర్తించుకోవాలి. ఈ రోజు మన ఈ కుట్రకు ఏ విధంగా ప్లాన్ చేసారు, ఈ విషయాలన్నీ కూడా లోతుగా తయారు చేసి వాళ్ళందరినీ కూడా ముందు తీసుకురావాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను. అట్లాగే రూపనారాయణ చేసినటువంటి సేవలు మనందరికీ తెలుసు. తన రాజా ఎన్నో సేవలు చేశారు. ముఖ్యంగా ఏదైనా వివాదాలు ఉన్నా కానీ, ఎవరైనా ఆర్థికంగా వెనుకబడినా కానీ, ఎవరైనా చదువులో ఇబ్బంది ఉన్నా కానీ వాళ్ళందరూ కూడా తన నేనున్నానని చెప్పేసి ఆర్థికంగా బలాన్ని చేకూరుస్తూ వాళ్ళ ముందు పోయే విధంగా చాలా ప్రయత్నం చేశారు.
ధన్యవాదాలు. మన జిల్లా నుంచే కాకుండా రాష్ట్ర నలుమూల నుంచి ముఖ్యంగా మెదక్ జిల్లా పెద్దశంకరంపేట మండలం నుంచి గోపన్న గారికి సందర్భం తెలవడమే కాకుండా ఈరోజు వాళ్ళందరూ కూడా సమన్వయ కమిటీ సభ్యులందరూ కూడా వేదిక మీద వారి యొక్క నివాళులు అర్పిస్తూ ఉన్నారు. ఇదే విధంగా రాష్ట్రం మొత్తం కూడా ఎటువంటి వేదాంతరాలు లేకుండా సంఘాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా మనం ఒక్కడిగా ఉండాలనే ఆలోచనతో వారు ఇక్కడ రావడం జరిగింది. వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సహకరించాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఇంకా ఒకవేళ ఇక్కడికి వచ్చినటువంటి ఎవరైనా ప్రజాప్రతినిధులు కానీ పెద్దలు కానీ సంఘ పెద్దలు కానీ ఎవరైనా దయచేసి పేరు మర్చిపోయి ఉంటే వీరందరూ కూడా ఈ సభాముఖంగా వారందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. క్షమించాలి. ఓకే అన్న స్టార్ట్. ఈరోజు ఏదైతే హత్య ఉమ్మడి గోపన్న హత్య జరిగిందో అది ఒక్క రాజకీయ హత్యనే. ఏది వాళ్ళు ఒక సెకండ్ రాజకీయాలు చేసిన దుర్గం వారు మా బంధువులను తీసుకొని వాళ్ళ ముంగట పెట్టి వేరే వాళ్ళందరూ కలిసి హత్య చేయడం జరుగుతుంది. ఎందుకంటే రాజకీయంగా ఈ జిల్లాలోనే ఒక ముదిరాజు బిడ్డలలో ఏకైక ఆర్థికంగా రాజకీయంగా ఎదిగినటువంటి వ్యక్తి ఉమ్మడి గోపన్న. ఆయన జీర్ణించుకోలేకనే కుట్ర పని మొన్ననే కాదు ఇంతకుముందు కూడా హత్య ప్రయత్నం 2 సార్లు 3 సార్లు చేశారు. అప్పుడు కూడా కంప్లైంట్ ఇస్తే ఎవరు పట్టుకుచ్చుకోలేరు. అదేవిధంగా అతను గన్ లైసెన్స్ కూడా పెట్టుకుంటే అది కూడా ఇంకా ఏ ఇచ్చిరో లేదో అదే పెండింగ్ ఉంది. ఇంకా అయితే మేము ఒక్కటి మీ దారి తెలియపరుస్తుంది ఏంటంటే ఈరోజు ముదిరాజు బిడ్డలందరూ ఏకమయ్యిండ్రు. ఇప్పుడే కాదు గతంలో కూడా అయ్యిండ్రు. చాలామందిని మా ముదిరాజు బిడ్డలు రాజకీయంగా ఎదిగిన వాళ్ళంటి ఎమ్మెల్యేలు కానీ ఎంపీపీలను కానీ చాలామందిని మా జాతి వాళ్ళని అర్ధగణంగా అన్యాయంగా నడి రోడ్లను నరికి చంపుతున్న వర్గాలకు హెచ్చరిక చేస్తున్నాం. బిడ్డ ఖబర్దార్, ఇన్ని రోజులు మీ ఆటలు సాగినాయి, ఇక్కడి నుంచి సాగాయి. మా జాతి అంతా ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకొని ఏకమైన రోజు మీ ఆటలు సాగవు. అదే ప్రయత్నం కాదు, విజయం కూడా సాధిస్తున్నాం. దీనికి మార్గదర్శనం మాకు ఉమ్మడి గోపన్న మర్డరు. ఈ మర్డర్ ద్వారా మా ముదిరాజ్ జాతి అందరూ కూడా కళ్ళు తెరవచ్చిందే. హత్యకు ప్రయత్నించి హత్య చేసినోడు ఎవడైతుందో వాని కూడా ఒకవేళ చట్టం తన పరిధిలో దోషిగా నిర్ణయించకపోతే నిర్దోషిగా, ఒకవేళ ఈ కొడుకులు వేరే విధంగా అధికారం కానీ ఇంకేమన్నా కానీ డబ్బు అహంకారంతో బయటకు వస్తే మా జాతి మాత్రం ఇచ్చేది లేదు. ఏది ఏమైనా సరే మమ్మల్ని జైలు చేస్తారా వేయండి, మమ్మల్ని మర్డర్ చేస్తారా చేయండి, కానీ హత్యకు హత్య చేస్తాం మేము క్లియర్ కట్గా. దానికి ఏమాత్రం సందేహం లేదు.